దేవుని ప్రియమైన సంగమా, ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వాక్యం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. మన జీవితంలో కత్తి గాయం కంటే కొన్ని మాటల గాయం ఎక్కువ నొప్పి ఇస్తుంది. కొన్నిసార్లు చేతితో కొట్టిన దెబ్బ కంటే నోటితో చెప్పిన మాటలు మనస్సుని ఎక్కువగా విరగగొడుతుంది. అపహాస్యము, అపవాదము, అవమానము, తప్పుడు ఆరోపణ, నిరాకరణ ఇవన్నీ మన హృదయాన్ని గాయపరుస్తాయి. నోటి మాటల చేత కలుగు నొప్పి, అవమానము, అపవాది తక్కువ చేసి మాట్లాడడం, దూషణ, నిరాకరణ, కఠినమైన మాటలు ఆయన నిన్ను చాటు చెయ్యును. దేవుడు నిన్ను కప్పిపుచ్చుతాడు, నీ హృదయాన్ని కాపాడుతాడు. శత్రువుల మాటలను నిన్ను పూర్తిగా విరగగొట్టనీయడు. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. కష్టము వస్తుంది, సమస్యలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, కానీ దేవునితో ఉన్నవాడు పూర్తిగా కూలిపోడు. మనలను ప్రజలు మాట్లాడవచ్చు, అపవాదులు రావచ్చు, ఎగతాళి రావచ్చు, భయపెట్టే పరిస్థితులు రావచ్చు, కానీ దేవుడు తన పిల్లలను కాచి కాపాడే దేవుడు. హన్నా ఎగతాళి మాటల మధ్య దేవుడు నిలబెట్టెను. హన్నా బాగా బాధపడింది, కానీ హన్నా మనుషుల మాటలకు కూలిపోలేదు. ఆమె దేవుని దగ్గరకు వెళ్ళింది. దేవుడు ఆమెను కన్నీళ్లను చూసెను, ఆమెను కాచి కాపాడెను. చివరకు సమూయేలు అనే ఒక ప్రవక్తను దేవుడు తనకి ఇచ్చి దేవుడు ఆశీర్వదించెను. దావీదు ఎగతాళి మధ్య, బెదిరింపుల మధ్య భయపడనివాడు. దావీదు గోలియాతు ఎదుటికి వెళ్ళినప్పుడు గోలియాతు అతన్ని హేళన చేసెను, తక్కువ చేసి మాట్లాడాడు, భయపెట్టే మాటలు అన్నాడు. కానీ దావీదు మనుష్యుల మాటల వినలేదు, దేవుని నామంలో నిలబడ్డాడు. దేవుడు అతన్ని కాచి కాపాడెను. నెహెమీయా అపహాస్యములలో కూడా యెరూషలేము గోడ కట్టడం మొదలుపెట్టినప్పుడు శత్రువులు ముందు కత్తితో రాలేదు, మాటలతో వచ్చారు, ఎగతాళి చేశారు, చిన్నబుచ్చారు, మీరు చేసేది పనికిరాదు అన్నారు, భయపట్టే వార్తలు పంపారు. కానీ నెహెమీయా పని ఆపలేదు. అతడు ప్రార్థించాడు, జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు అతన్ని కాచి కాపాడెను. నిన్ను ఆపడానికి వచ్చిన ప్రతి మాటలో నమ్మకు. దేవుడు ఇచ్చిన పనిని కొనసాగించు. దేవుడు ఈ రీతిగా నెహెమీయాని ఆశీర్వదించెను. పౌలు హింస, అపవాదుల మధ్య, ప్రమాదాల మధ్య కాచబడిన సేవకుడు. పౌలు సువార్త ప్రకటించినందుకు తిట్లు కూడా తిన్నాడు, కొట్టడాలు కూడా చేశారు, ప్రాణహాని కూడా ఎదుర్కొన్నాడు. చాలా పట్టణాలలో అతనిపై అబద్ధాలు చెప్పారు, ప్రజలను అతనికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని ఈరోజు మనతో దేవుడు ప్రవచన వాక్యముగా మాట్లాడుతున్నారు. హన్నాను కాచాడు, దావీదును నిలబెట్టెను, యెరెమీయాను బలపరచాడు, నెహెమీయాను ఆపనీయలేదు, పౌలును పనిలోని నిలిపాడు. అదే దేవుడు మనలను కూడా కాచగలడు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.